ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం చూసుకుందామండి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 4వ వచనం చూసుకుందామండి. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరుచుదువు, నీ వైదవ్యపు నిందనిక మీదట జ్ఞాపకము చేసుకొనవు. చాలండి. ఇక్కడ మనం చూసినటువంటి దేవుని వాక్యంలో ప్రభువారు కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. భయపడొద్దు, నీవు సిగ్గుపడనవసరము లేదు, అవమానమును తలంచవద్దు, నీవు లజ్జపడవలసిన పరిస్థితులు లేవు, నీ సిగ్గును మరిచిపోతావు, నీ వైధవ్యపు నిందను కూడా ఇక మీదట జ్ఞాపకము చేసి కొనవు. ప్రభునందు ప్రియులరా, ఇది దేవాది దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం. ఇది గొప్ప వాగ్దానం ప్రియులరా. మన దేవుడు వాగ్దానము చేసే దేవుడు, ఇచ్చిన వాగ్దానమును మాట తప్పకుండా నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు. ప్రియులరా, ఆయన ఎన్నడూ కూడా తను చేసిన వాగ్దాన విషయములో వెనుతిరిగి చూసే దేవుడు కాదు. నీకిచ్చిన దానిని నెరవేర్చలేని దేవుడు కాదు, నెరవేర్చకుండా దాటవేసే దేవుడు కూడా కాదు. ఖచ్చితముగా ఆయన నెరవేర్చే దేవుడు. ప్రియులరా, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయులరా, ఇంతకాలం మీరు భయపడుతూ వచ్చారు, సిగ్గుపడుతూ వచ్చారు, అవమానములను ఎదుర్కొంటూ వచ్చారు, చాలా కష్టమైన పరిస్థితులలో ముందుకు నడుచుకున్నారు. ఇక మీదట నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, ఇక మీరు భయపడొద్దు, ఇక మీరు సిగ్గుపడవద్దు. చూడండి, ఇక్కడ ఈ దినములలో ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనతో కూడా, ఆయన రక్తంలో కడగబడిన మనతో కూడా, మన పాపములు ఒప్పుకొని గొర్రెపిల్ల రక్తంలో కడుగబడి మారు మనస్సు అనుభవములోనికి వెళ్ళి బాప్తిస్మమును పొంది, అయ్యా నీ కోసం, నీ రాకడ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను ప్రభువా అని ఎదురు చూస్తున్న ప్రతి ఆత్మీయ ఇశ్రాయేలీయుడితో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు ఇక మీదట భయపడవలసిన అవసరము లేదు. ఇశ్రాయేలీయులు ఎందుకు భయపడాల్సి వచ్చింది? ఇశ్రాయేలీయులు ఎందుకు సిగ్గుపడాల్సి వచ్చింది? ఎందుకు అవమానముల పాలు కావలసి వచ్చింది? ఎందుకు ముఖాలు తెల్లబడిపోయినాయి? ఎందుకు ముఖాలు పాలిపోయినాయి? ఎందుకు తల వంచుకొని సిగ్గుపడుతూ బ్రతకవలసినటువంటి పరిస్థితులు ఇశ్రాయేలీయుల జీవితంలో ఎందుకు ఎదురయ్యింది అని ఆలోచన చేస్తే, ప్రియులరా, ఇశ్రాయేలీయులు చాలా సులభంగా తప్పులు చేస్తూ ఉండేవారు, దేవునికి విరోధమైన కార్యములు చేస్తూ ఉండేవారు, తమకిష్టమైన మార్గములలో ప్రయాణం చేస్తూ ఉండేవారు, దేవుని మాట లెక్క పెట్టేవారు కాదు, దైవజనుల మాట తీసుకునేవారు కాదు, తమకిష్టము వచ్చినట్లుగా ప్రవర్తించటం ప్రారంభించేవారు. విగ్రహారాధనైనా, దేవునికి అవిధేయమైన కార్యములైనా ఏవైనా సరే చేస్తూ దేవుని కోపము రగులుకొనేటట్లుగా చేసేవారు. దేవునికి కోపం రగులుకొనేది. ఒకవైపు నుంచి పాళెములో తెగులు ప్రారంభమవుతూ ఉండేది, మరొక వైపు నుండి శత్రు
కరువు రేపబడి శత్రువు వచ్చి ఇశ్రాయేలీలను పట్టుకుంటూ ఉండేవాడు. ఏం జరిగేది ప్రియులారా? అప్పుడు వారు అవమానమునకు సిగ్గుకు గురైపోతూ ఉండేవారు. ఆ శత్రువు వీళ్ళను బాగా నలగగొడుతూ ఉండేవాడు. కృంగిపోయేవారు, నలిగిపోయేవారు. ఏం చేస్తూ ఉండేవారు? మిక్కిలి హీన స్థితిలోనికి, మిక్కిలి దీన స్థితిలోనికి వెళ్ళిపోయి మరలా ప్రభు వారి దగ్గరకు వచ్చి, అయ్యా మా పరిస్థితి ఇలా అయిపోయిందయ్యా, మేము మిక్కిలి హీన స్థితిలోనికి, దీన స్థితిలోనికి దిగజారిపోయామయ్యా అని ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన కన్నీరు విడిస్తే కరిగిపోయే దేవుడు. ఏ దేవుడు అండి మన దేవుడు? కన్నీరు విడిస్తే కరిగిపోయే దేవుడు. కోపించుచునే వాత్సల్యత చూపే దేవుడు. నిమిష మాత్రము తన కోపం ఉంచుకునే దేవుడు. ఏ రోజుకు ఆ రోజు అనుదినము నూతనముగా వాత్సల్యత కలిగే దేవుడు. అనేకమైన మన దోషములను జ్ఞాపకము చేసి కొనని దేవుడు. ప్రియులరా, ఒక మనిషి ఎప్పుడైతే పశ్చాత్తాపడతాడో, కన్నీరు విడుస్తాడో ప్రియులరా, ఈ కరుణా సంపన్నుడైన దేవుడు, ఈ కనికరము జాలి దయగలిగిన దేవుడు, వారి మూల్గులు వినేవాడు, వారిని కనికరించేవాడు. ప్రియులరా, ఎప్పుడైతే ప్రియులరా వారు ఈ విధంగా మొర్ర పెట్టారో, అయ్యా మా పరిస్థితి ఇలా అయిపోయిందని వారు మొర్ర పెట్టినప్పుడల్లా వారిని జ్ఞాపకం చేసుకునేవాడు. మళ్ళీ ఏం చేసేవాళ్ళు? కొంతకాలం మరలా దేవుడికి నమ్మకంగా ఉండేవారు, మరలా విధేయులయ్యేవాళ్ళు, మరలా తెగులు వచ్చేది, మరలా శత్రువులకు అప్పగించేవాడు. మళ్ళీ వచ్చి అయ్యా అయ్యా మళ్ళీ వాళ్ళు మమ్మలను నలగగొట్టేశారు, మరలా ఇబ్బందులు పెట్టారు అని మళ్ళీ పశ్చాత్తాపడేవాళ్ళు. మళ్ళీ దేవుడు కనికరించేవాడు. ఈ విధంగా ఇశ్రాయేలీయుల చరిత్ర అనేక సంవత్సరాల పాటు ఇదే విధంగా కొనసాగుతూ వెళ్ళింది ప్రియులారా. చాలా కాలం ఈ విధంగా అయిపోయి చివరికి ఏమైపోయిందంటే వీళ్ళ పరిస్థితి అన్యజనుల మధ్యలో, దేవుణ్ణి ఎరుగని జనుల మధ్యలో శాపాస్పదముగా, అవమానకరముగా, సిగ్గుకరముగా, తల ఎత్తుకోలేని పరిస్థితులు, అనేకమైన అవమానములతో వీరు కృంగిపోవలసి వచ్చింది. ఏ పని చేసినా ఆ పనిలో విజయం దొరకటం లేదు. వ్యాపారం ప్రారంభిస్తే అందులో వృద్ధి పొందటం లేదు. ఒక పని ప్రారంభిస్తే అందులో జయం కలగడం లేదు. చదువులో మంచి జ్ఞానం పొందలేకపోతా ఉన్నారు. ఏ రంగములో ముందడుగు వేద్దాము అన్నా ఆ రంగములో వెనుకబడిపోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఎందుకు ఇలా సిగ్గుపడాల్సి వచ్చింది అంటే, వారు ఆత్మీయంగా వెనుజారిపోయినారు. దేవునిలో వెనుకకు జారి తప్పు మీద తప్పు చేస్తూ దేవుణ్ణి దుఃఖపెడుతూ చాలా బలహీనమైపోయారు. ఈ స్థితిని చూసిన కరుణామయుడైన దేవుడు వారిని తిరిగి జ్ఞాపకం చేసుకొని, వారు చేసిన ప్రార్థనను బట్టి, వారి కన్నీటిని బట్టి, వారి పశ్చాత్తాపమును బట్టి, వారి దిద్దుబాటును బట్టి తిరిగి ఆయన ఏం చేశాడంటే, వారిని జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, మానసికంగా వారిని తిరిగి లేవనెత్తటం, బలపరచటం ప్రభువారు ప్రారంభించారు. ప్రియులరా, అనేక సందర్భాలలో మనం కూడా మన జీవితాలలో కూడా ఏం జరుగుతూ ఉంటుంది అంటే, యవ్వన కాలములో ఉంటాము కానీ ప్రియులరా గొడ్రాండ్రముగా ఉంటూ ఉంటాం. అనగా ప్రియులరా, అంటే దాని అర్థం ఏంటి? పిల్లలు లేరు అనగా ఆత్మ సంబంధమైన ఫలములు లేని వారముగా ఉంటాం. ఆత్మీయంగా అభివృద్ధి చెందని వారముగా ఉంటాం ప్రియులరా. అంతేకాదు, వైధవ్యము, ఇక్కడే మనం చూసుకున్నాం ఆ 4వ వచనం చివరి లైన్లో, నీ వైధవ్యపు నింద. వైధవ్యపు నింద అంటే దాని అర్థం ఏంటి?
యజమానుడు లేడు, అనగా నాయకుడు లేడు, దేవుడు లేడు. స్వంత ఇష్టం నెరవేర్చుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. అందువల్లే నిందలు ఎదురవుతాయి. అందువల్లే యజమానుడు లేకుండా, దేవుడు జీవితంలో లేకుండా, ఆత్మ సంబంధమైన ఫలాలు లేకుండా, గొడ్రాండ్రుగా, యజమానుడు లేనివారుగా మనం బ్రతుకుతూ ఉంటే నింద, అవమానము, సిగ్గు, తల ఎత్తుకోలేని పరిస్థితి, భయము. ప్రియులరా, ఇలాంటి పరిస్థితులలో వారు పశ్చాత్తాపడినారు. ప్రియులరా, ఈ ఉదయకాలం దేవుడు కూడా ఇదే మాట మనతో అంటున్నాడు. నువ్వు ఈ ఉదయకాలం నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, నువ్వు పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి, నువ్వు క్షమాపణ వేడుకుంటున్నావు కాబట్టి, ఇక మీదట నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇక మీదట నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక మీదట ఏమంటున్నాడు 5వ వచనంలో, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నేను నీకు యజమానుడుగా ఉండబోతున్నా. నేనే ఇక నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఎందుకు నువ్వు సిగ్గుకు అవమానానికి గురయ్యావంటే నువ్వు వైధవ్యపు నిందను మోస్తున్నావు. నీకు యజమానుడు లేడు. ఇక మీదట నేను నిన్ను వదిలిపెట్టను. నేనే నీకు భర్తగా ఉంటాను. నిన్ను విడిచిపెట్టేది లేదు. అనుక్షణం ఒక భార్య భర్తతో ఎలా కలిసి ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో, ఇక మీదట నేను కూడా నీతో కలిసి ఉంటాను. నిన్ను నేను వదిలిపెట్టను. ఇక మీదట నీ తలను నేను పైకెత్తబోతున్నాను. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత కలుగ చేయబోతున్నాను అని ఆ దేవాది దేవుడు ఆత్మీయ ఇశ్రాయేలీయులమైన మనతో కూడా ఈ ఉదయకాలం వాగ్దానం చేస్తున్నాడు. లేదో ఇక మీదట మీరు సిగ్గుపడవలసిన అవసరం లేదు, అవమానపడవలసిన అవసరం లేదు. ప్రియులరా, ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేశాడంటే మాట తప్పడు. అయితే ఒక మాట, ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలనే దేవుడు ముమ్మాటికి కోరుకుంటాడు. కానీ దానికి కొన్ని షరతులు ఖచ్చితంగా ఉంటాయి. షరతులు లేకుండా దేవుడు పూర్తిగా ఆశీర్వదిస్తాడు అని అనుకోబాకండి. ప్రతి ఆశీర్వాదానికి ముందు ఖచ్చితంగా ఏముంటాయి? షరతులు ఉంటాయి. షరతులు లేకుండా ఆశీర్వాదం ఉండదు. కష్టే ఫలి అన్నాడా, లేకపోతే ఇక ఫలిస్తావన్నాడా? కష్టే ఫలి, కష్టపడితే ఫలిస్తావు. నీ ప్రయాసను ఆశీర్వదిస్తానన్నాడు, కానీ ప్రయాస లేకుండా ఆశీర్వదిస్తానన్నాడా? నో, నెవర్. ఎన్నడూ దేవుడు అలాగా మనల్ని సోమరులుగా తయారు చేయడు. ఖచ్చితంగా మన చేత పని చేయిస్తాడు ఆయన. ప్రియులారా, ఒక్క మాట గమనించండి. ఆయన పెట్టిన కండిషన్స్ ఏంటి? అదే అధ్యాయంలో ఉన్నాయి. 2వ వచనంలో 4 కండిషన్లు పెడుతున్నాడు ఈ ఉదయకాలం. మన సిగ్గు తొలగిపోవటానికి, మనం భయపడకుండా చేయటానికి, మన అవమానం తొలగిపోవటానికి, మన నింద మోయవలసిన పరిస్థితి లేకుండా మనం ఆశీర్వదింపబడటానికి ఈ ఉదయకాలం ఆయన 4 నియమాలు చెప్తున్నారు. ఆ నియమాలు మనం చేయవలసినవి మనం చేస్తే ఆయన చేయవలసినవి ఆయన ఖచ్చితంగా చేస్తాడు. మనం అనుసరించాల్సినవి, పాటించాల్సినవి మనం అనుసరించి పాటిస్తే ఖచ్చితంగా ఆయన చేయవలసిన కార్యము చేయక మానడు. ఏంటి మనమేం చేయాలి? ఇప్పుడు 2వ వచనం చదవండి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనిమ్ము. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. నీ త్రాళ్లను పొడుగు చేయుము. నీ త్రాళ్లను పొడుగు చేయుము. నీ మేకులను దిగగొట్టుము. నీ మేకులను దిగగొట్టుము. 4 కండిషన్లు పెట్టాడు. ఈ 4 చేస్తే 4వ వచనం మీ స్వంతం అంటున్నాడు. ఈ 2వ వచనములో ఉన్న 4 నియమాలు మీరు పాటిస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా తల ఎత్తుకోవటమే. మీరు ఎవరి ముందు భయపడాల్సిన పరిస్థితులు ఉండవు. ఇది ఖచ్చితం. ఏంటి ప్రియులారా, దేవుడు ఎందుకు ఇక్కడ మీరు గమనిస్తే ఈ 4 లైనుల్లో ఈ 2వ వచనంలో ప్రతిదానికి ముందు ఒక అక్షరం వచ్చింది. ఏంటి అక్షరం చెప్పండి?
నీ 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 4 కండిషన్ల ముందు దేవుడు ఖచ్చితంగా ఉంటుంది. అంటే వ్యక్తిగతంగా ఎవరికి వారము ఈ నియమ నిబంధనలు అనుసరించి నడుచుకోవాలి. ఇంట్లో మా డాడ్ నడుచుకుంటున్నాడు, మా మామ్ నడుచుకుంటుంది, నేను నడుచుకోకపోయినా పర్వాలేదు అనుకోవద్దు. నీవే మీరు అంటల్లా నీ గుడారపు స్థలం, నీ నివాస స్థలం, నీ త్రాళ్ళు, నీ మేకులు, ఖచ్చితంగా ఇది వ్యక్తిగతముగా దేవుడిస్తున్నటువంటి కండిషన్. ఇవి పాటిస్తే రాబోయే దినాలలో ప్రతి ఒక్కరము తల ఎత్తు కొందముగాక, తల ఎత్తు కొందముగాక, భయపడకుందుముగాక, సిగ్గుపడకుందుముగాక, అవమానపరచబడకుందుముగాక. ప్రియులారా, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మనకి నాలుగింటిలో మొదటిగా 4 పదాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నీ గుడారము, నీ నివాస స్థలముల తెరలు, నీ త్రాళ్ళు, నీ మేకులు, ఇవన్నీ మనకి జ్ఞాపకం రాగానే ఓహో, ప్రత్యక్ష గుడారమును దేవుడు ఇలానే కదా నిలువబెట్టముంది. ఆ ప్రత్యక్ష గుడారములో తెరలుండాలి అని చెప్పినాడు కదా. ఇంకా ఏం చెప్పినాడు అక్కడ? ఆయన త్రాళ్లతో జాగ్రత్తగా ఆ గుడారం పడిపోకుండా లాగి కట్టమున్నాడు, మేకులు దిగగొట్టమున్నాడు. ఎందుకు ప్రత్యక్ష గుడారము? మోషే, నువ్వు ప్రత్యక్ష గుడారం నిర్మాణం చేయి, నేను ప్రజల మధ్యలోనికి దిగి వస్తాను, వారి మధ్యలో నేను కాపురం ఉంటాను, వారితో నివాసం చేస్తాను. ప్రియులారా, ఆయన దిగి వచ్చాడంటే, ఆయన మన మధ్యలోనికి వచ్చాడంటే, ఇక నీ మధ్యలో ప్రియులారా ఆయన ఎక్కడుంటే అక్కడ, ఎక్కడ సంచరిస్తే, ఎక్కడ నివాసం చేస్తే అక్కడ ప్రజలు సిగ్గుపడకుండా కార్యములు సఫలపరుస్తాడు. ప్రియులారా, అందుకనే ఇక్కడ మనం చేయాల్సింది ఏంది అంటే, నీ గుడారపు స్థలమును విశాలపరచుము. ప్రియులారా, నా గుడార స్థలం విశాలపరచబడితే నేను సిగ్గుపరచబడను. ఎవరి గుడార స్థలం విశాలపరచబడితే వారు సిగ్గుపరచబడరు. విశాలపరచబడటానికి ఆపోజిట్ వర్డ్ సంకుచితము చేయబడుట. ప్రియులారా, సంకుచితంగా జీవిస్తే సిగ్గుపడాల్సి వస్తుంది. విశాలపరచబడితే సిగ్గుపడవలసిన పరిస్థితి ఎదురు కాదు. ప్రియులారా, బైబిల్లో ఒక ఆయన ఏడుస్తా ఉన్నాడు, కన్నీరు కారుస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో. అయ్యా, నేను చాలా సిగ్గుపడుతున్నానయ్యా, చాలా నింద అనుభవిస్తున్నానయ్యా. నా తల్లి నన్ను కనే సమయంలో ఆమె చాలా బాధపడిందయ్యా. అందరూ నన్ను అవమానపరుస్తున్నారు, నిందిస్తున్నారు, సిగ్గుపరుస్తున్నారు. నా సహోదరులు కూడా నన్ను చాలా తేలికగా చూస్తున్నారయ్యా. అయ్యా, నా గుడారమును విశాలపరచయ్యా. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనంలో యబ్బేసు అనేటువంటి ఆయన, అయ్యా నా గుడారమును, యబ్బేసు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి, నా సరిహద్దులు విశాలపరిచి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసి. 9వ వచనం కూడా చదువమ్మా. యబ్బేజు తన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండు. ప్రియులారా, చూసారా, తన సరిహద్దులు విశాలపరచబడాలి అని కోరుకున్నటువంటి యబ్బేజు నిందకు, అవమానమునకు, తన అమ్మ వేదన పడి నిన్ను కన్నదబ్బాయి, నువ్వు తల్లిని చాలా ఇబ్బంది పెట్టావు అని ఆయనను చాలా అవమానపరిచి కృంగదీస్తూ బలహీనపరుస్తూ ఉంటే తనకెదురైన నిందను బట్టి
తనకెదురైన అవమానాన్ని బట్టి దేవుని దగ్గరకు వెళ్ళాడు యబ్బేసు. దేవుని సన్నిధిలో నా సరిహద్దును విశాలపరచు. అది చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే ఆయన సరిహద్దు, ఆయన గుడారపు స్థలము విశాలపరచబడిందో ప్రియులారా, ఆయన అవమానం తొలగిపోయింది. ఆయన సహోదరులందరికంటే ఆయన ప్రసిద్ధి చెందినవాడాయను. ప్రియులారా, మనము కూడా మన గుడార స్థలాన్ని విశాలపరుచుకుంటే ఆయన మనలను కూడా సిగ్గుపడకుండా చేస్తాడు. ఏంటి గుడార స్థలం అంటే? ప్రియులారా, గుడార స్థలము అనగా మన ఆత్మీయ జీవితము. అందరు చెప్పండి ఒక్కసారి, గుడార స్థలము అనగా మన ఆత్మీయ జీవితము. ప్రియులారా, మన ఆత్మీయ జీవితం ఏమవ్వాలంట? విస్తరించాలి, విశాలపరచబడాలి. ఏమండి, కొన్నిసార్లు కొంతమంది సక్సెస్ పీపుల్ యొక్క ఇంటర్వ్యూలు వింటూ ఉంటాం. ఏమంటారు వాళ్ళు? చిన్న సంస్థ పెట్టుకున్నానండి, నేనే మొదట ఆరంభంలో కష్టపడి పని చేసేవాడినండి. క్రమక్రమముగా ఏమైపోయిందంట, నేను కొంచెం అభివృద్ధి చెందానండి, నేను పని చేసే సంస్థనే నేను తీసుకున్నానండి, చివరకు నా వ్యాపారం వృద్ధి చెందిందండి, ఇప్పుడు నేనేం చేశాను? విస్తరించానండి. ఇదిగో అనేక ప్రాంతములలోనికి నా వ్యాపారము విస్తరించిందండి. ఒక ఆయన ఉంటాడు, తల మీద ఒక్క వెంట్రుక కూడా ఉండదు, రూపాయి ఊరికే రాదు అంటాడు కదా. గుర్తొచ్చాడా? మనకెందుకు గుర్తురాడు? మనం పండగ రాగానే ఆయన గుర్తొస్తాడు. ప్రియులారా, ఏమండి చూడండి, ఆయన ఏం చేశాడు? ప్రారంభంలో చిన్నవాడేనంట, కానీ ఆయన వ్యాపారం వృద్ధి చెందే కొలది ఆయన విస్తరించుకుంటూ వెళ్ళాడు. ప్రభునందు ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మనం కూడా దినదినము విస్తరించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, నీవు కలిగి ఉన్న ప్రార్థన జీవితం విశాలపరచబడాలి, విస్తరించబడాలి. పరిశుద్ధ జీవితంలో విశాలపరచబడాలి, విశ్వాసంలో విశాలపరచబడాలి, దేవుని యందలి భయభక్తుల్లో విస్తరించాలి, విశాలపరచబడాలి. ప్రియమైన వారలారా, దేవుని వాక్యమును ధ్యానించే విషయములో మనం విస్తరించాలి లేదా విశాలపరచబడాలి. ప్రియులారా, భక్తి జీవితానికి సరిహద్దులు ఉండొచ్చా? నేను ఇంతే ప్రార్థన చేస్తా, ఇంతకంటే చెయ్యను. నో, సరిహద్దులు ఉండకూడదు. నేను వాక్యం ఇంతే చదువుతా, ఈ అధ్యాయమే చదువుతా, ఇంతకంటే నేను చదవలేను. నో, లేదు ప్రియులరా. మన భక్తి జీవితంలో నేను ఇంతవరకే పరిశుద్ధంగా ఉంటా, నా జోలికి ఎవరు రానంత వరకు బాగానే ఉంటా, ఎవరన్నా వచ్చి గనక నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నేను ఆగలేను. నో, నీ పరిశుద్ధత విస్తరించాలి. ఎంత దూరమైనా నీ పరిశుద్ధత కొనసాగాలి, పరిశుద్ధతలో విస్తరించాలి. ప్రియులారా, భక్తి జీవితంలో విస్తరించాలి. ఒకరోజు చిన్న ప్రార్థన చేశావు, కానీ రోజు రోజు మన ప్రార్థన జీవితంలో విస్తరిస్తూ ఎడతెగని ప్రార్థన, అనుదినం చేసే ప్రార్థన, విసుకక చేసే ప్రార్థన, దినదినము మనం విస్తరించాలి. ప్రియులారా, ఒక మాట గుర్తుపెట్టుకోండి, అన్నిటిలో వృద్ధి చెందాలనుకుంటాం, అన్నిటిలో విస్తరించాలి అనుకుంటాం. ప్రియులారా, మనం అదే విధంగా ప్రార్థన జీవితంలో కూడా ఏం చేయాలో తెలుసా? విస్తరించాలి. రోజు కనీసం 1 నిమిషం అన్నా టైం పెంచుకోండి. ప్రార్థన నిన్న చేసిన దానికంటే ఈరోజు నేను 1 నిమిషమైనా నా ప్రార్థన జీవితం పెరగాలి. రోజు రోజు పెరుగుతూ ఉండాలి. ప్రియులారా, ఏమండి, ఒకప్పుడు రాత్రి పగలు తెలియకుండా ప్రార్థన చేశావు, కుటుంబములో ప్రార్థన చేశావు, తోటి సహోదర సహోదరీలతో ప్రార్థన చేశావు. ప్రియులారా, చాలా మంది ఒకప్పుడు మంచి ప్రార్థన అనుభవాలు కలిగి ఉన్నారు. ఒంటరి ప్రార్థన, కుటుంబంతో ప్రార్థన, సంఘముతో ప్రార్థన, ఎడతెరిపి లేని ప్రార్థన, అందరితో ఎవరు కలిస్తే వారితో కలిసి ప్రార్థన చేశావు. కానీ ఈ దినాన్ని ఏమవుతుందో తెలుసా? సీనియారిటీ పెరిగే కొలది భక్తి జీవితాలు సంకుచితమైపోతున్నాయి. సీనియారిటీ పెరిగే కొలది భక్తి జీవితాలు విస్తరించాలి.
విశాలపరచబడాలి. దేవుణ్ణి గురించి నీకు అర్థమయ్యే కొలది, నువ్వు ఆయన్ను అర్థం చేసుకునే కొలది నీకు ఆయన మీద ప్రేమ పెరగాలి. ఈ దేవునితో నేను ఇంకా నా సమయం గడపాలి, ఆయన స్వరం వినాలి, ఆయన ముఖాన్ని చూడాలి, దినదినము ఆయనకు మరింత సన్నిహితంగా వెళ్ళాలి. ఇలాంటి ఆశ మనం కలిగి ఉండాలి. కానీ ప్రియులారా, ఏమండి, మనం సంకుచితంగా మారిపోకూడదు. ప్రియులారా, ప్రార్థనా జీవితంలో ఎవరైనా తగ్గిపోతే ఖచ్చితంగా సిగ్గుపడాల్సి వస్తుంది. ప్రియులారా, అందుకే మన ప్రార్థనా జీవితంలో మనం తగ్గిపోకూడదు. ప్రియులారా, చాలామంది అనేక స్థలాల్లో అంటూ ఉంటారు, అయ్యా ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేవాడినయ్యా, ఎంత భారం ఉండేదయ్యా, నశించిపోయే ఆత్మల కోసం జీవితాన్ని పాడు చేసుకుంటూ, శాపగ్రస్తం చేసుకుంటూ, అనేక ఊర్లలో చిక్కిపోయి నశించిపోతున్న ఆత్మల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేసే నేను, ఉపవాసం ఉండి ప్రార్థన చేసే నేను, ఈ దినమున నా ప్రార్థనాత్మను పోగొట్టుకున్నానయ్యా. ఎవరినైనా కదిలినివ్వండి. ఈ దినాల్లో ప్రియులరా ఏమంటున్నారో తెలుసా? ఆ రోజుల్లో నేను ఎంత ప్రార్థన చేసేవాడినో, ఆ రోజుల్లో నేను ఎంత ప్రార్థన చేసేదాన్నో, ఈ రోజునేమైంది? యాడ్ చేస్తానండి, ఇట్ట అనగానే ఇంకోటి వస్తుందండి, అదొక్కడు చూసి పెట్టేద్దాం అనుకుంటున్నా, మళ్ళీ ఇట్ట అనుబుద్ధి అవుతుంది, దాని కిందది ఇంకా బాగుంటుంది, అదొక్కటే అనుకుంటున్నా, మళ్ళీ ఇట్ట అంటున్నా, అయిపోతుంది నా టైము. రాత్రి నిద్ర కూడా ఎన్ని గంటలకు పడుకుంటున్నామో తెలియటం లేదు. ప్రియులారా, ప్రార్థన జీవితాలు, దేవుడితో సమయం గడిపే జీవితాలు కుచించుకుపోతే మనం సిగ్గుపడాల్సి వస్తుంది. ఖచ్చితంగా మన భక్తి జీవితంలో తగ్గే కొలది మనం బలహీనులమైపోతాం. ప్రియులారా, దేవుణ్ణి నువ్వు అర్థం చేసుకునే కొలది, దేవునిలో సీనియారిటీ పెరిగే కొలది నీ ప్రార్థన జీవితపు హద్దులు విశాలపరచబడునుగాక. ప్రియులారా, ఒకప్పుడు అలవాటు ప్రార్థన చేస్తాం, అలవాటు ప్రార్థనగా మారాలి. ప్రార్థన పశ్చాత్తాపపు ప్రార్థనగా మారాలి. పశ్చాత్తాపపు ప్రార్థన లోతైన విరిగి నలిగిన ప్రార్థనగా మారాలి. ఒక మెట్టు నుండి మరొక మెట్టులోనికి భక్తి జీవితంలో ఎక్కుతూ వెళ్ళాలి. ప్రియులారా, అంతేకాదు మన విశ్వాస జీవితంలో కూడా విశ్వాసములో నుండి అమూల్యమైన విశ్వాసములోనికి వెళ్ళాలి. అమూల్యమైన విశ్వాసములో నుండి అతి పరిశుద్ధమైన విశ్వాసములోనికి వెళ్ళాలి. ఎప్పుడు ఒక చోటే కూర్చోకూడదు, అక్కడే ఆగిపోకూడదు. మనం విశాలపరచబడుతూ ముందుకు వెళ్ళాలి, మనం అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి. నీ విశ్వాసం అభివృద్ధి చెందుతుందా? లేక యేసు ప్రభువు అనేక సార్లు అనేవాళ్ళు, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీ మధ్యలో ఉంటాను. ఇన్ని కార్యాలు తన చుట్టూ ఉన్న శిష్యులతో, అరే ఇన్ని కార్యాలు చూసిన తరువాత కూడా, మీరు సీనియారిటీ పెరుగుతూ ఉన్న తరువాత కూడా మీరు ఏంటి మీ పరిస్థితి? ఇంకా అల్ప విశ్వాసులుగానే ఉంటారా? 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలకెత్తిన తరువాత, ఇదిగో చచ్చిపోయిన వాళ్లను బ్రతికించిన తరువాత, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, ఊచకాలు చేతులు కలిగిన వారు ఇంతమందిని బాగు చేయటం చూసిన తరువాత ఇప్పుడు కూడా మీ విశ్వాసం అభివృద్ధి చెందటం లేదా? తుఫానుని గద్దించానే, ఎగిరెగిరి పడుతున్నటువంటి సముద్ర అల్లకల్లోల పరిస్థితులను నిమ్మళపరిచానే, ఇన్ని చూశారే, అయినా మీ విశ్వాసం బలపడటం లేదా? విస్తరించటం లేదా? ప్రియులారా, మన విశ్వాసము విస్తరించాలి. ప్రియమైన వారలారా, చాలామంది ఏమైపోతుందంటే, ఒకప్పుడు దేవుడన్నా దేవుని కార్యాలన్నా పరుగులెత్తుకుంటూ వచ్చేవారు, దేవుని సన్నిధిలో తహతహలాడేవారు, దేవుని పని చేయాలి, దేవుని కార్యముల్లో పాలిపంపులు పంచుకోవాలి. ఒకప్పుడు కుందేలులాగా దూకిన వాళ్ళు ఈ రోజులు తాబేలులాగా మారిపోయారు. కారణం ఏంటి?
దేవునిలో సరిహద్దులు విశాలపరచబడవలసిన వారు సంకుచితమైపోవటమే కారణం. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించే విషయంలో విస్తరించాలి, దేవునిని సంతోషపెట్టే విషయంలో విశాలపరచబడాలి, విస్తరించాలి. దేవుణ్ణి దుఃఖ పెట్టకూడదు, దేవుణ్ణి కన్నీరు కార్పించకూడదు. దేవుణ్ణి సంతోష పెట్టడానికే నువ్వు పుట్టావు, నేను పుట్టాను. కానీ సంతోష పెడుతున్నావా? నిన్ను చూసి దేవుడు సంతోషపడుతున్నాడా? రోజు రోజు దేవుణ్ణి సంతోషపరచటంలో విస్తరించాలి. ప్రియులారా, విస్తరిస్తున్నావా? ఎఫెసీ సంఘమా, నీ ప్రేమ తగ్గిపోయింది. విస్తరించవలసి నీవు రాను రాను నీ ప్రేమ కుచించుకుపోతా ఉంది. నువ్వు సీనియర్ అయ్యే కొలది నీ ప్రేమ తగ్గిపోతా ఉంది, నీ భక్తి తగ్గిపోతా ఉంది. అయ్యో, నువ్వు విస్తరించాలి ఎఫెసీ సంఘమా, నువ్వు దేవుణ్ణి సంతోషపరచాలి. ప్రియులారా, ప్రార్థన జీవితంలో, విశ్వాసంలో, ప్రేమలో, వాక్యాన్ని చదవడంలో విశాలపరచబడాలి. ఆత్మ సంబంధమైన జీవితానికి, భక్తి జీవితానికి సరిహద్దులు ఏర్పాటు చేసుకోకూడదు. మనుష్యులతో శరీర సంబంధమైన పోటీ పెట్టుకుంటాం. ఏం పోటీ? వాళ్ళు బైక్ కొన్నారా, మనం బైక్ కొనాల్సిందే. వాళ్ళు మంచి చీర కొన్నారా, మనం మంచి చీర కొనాల్సిందే. వాళ్ళు మంచి వస్తువు కొన్నారా, మనం మంచి వస్తువు కొనాలి. శరీర సంబంధమైన పోటీ అసూయను కలుగ చేస్తుంది. ఆత్మ సంబంధమైన పోటీ ఆరోగ్యాన్ని కలుగ చేస్తుంది. ఆత్మ సంబంధమైన పోటీ ఉండాలి. ఏంటా పోటీ? వాళ్ళు 2 గంటలు ప్రార్థన చేస్తున్నారు, నేను 3 గంటలు చేస్తా. వాళ్ళు 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నేను దేవుని సన్నిధిలో వాళ్ళు రోజుకు 5 అధ్యాయాలు చదివితే నేను 10 అధ్యాయాలు బైబిల్ చదవాలి. ఈ పోటీతత్వం మనలో ఉండాలి. భూ సంబంధమైన వస్తువుల విషయంలో, ఆస్తిపాస్తుల విషయంలో, వీటిల్లో కాదు మనం పోటీతత్వం కలిగి ఉండాల్సింది. ఆత్మ సంబంధమైన విషయాలలో పోటీతత్వం కలిగిన వారంగా ప్రతిరోజు పరీక్ష చేసుకోవాలి. ప్రియులారా, ఏం చేస్తుంటాం? అద్దం దగ్గరికి వెళ్ళంగానే కలర్ ఏమన్నా పెరిగానా తగ్గానా చూసుకుంటావా లేదా? ఖచ్చితంగా చూసుకుంటాం. ప్రియులారా, అప్పుడప్పుడు వేయింగ్ మెషిన్ చూడంగానే, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళంగానే బరువు చూసే మెషిన్ ఉంటుంది. బరువు ఏమన్నా పెరిగానా తగ్గానా, నాజుగ్గా తయారయ్యానా లేదా, తల్లో ఎంట్రుకలు ఉంటున్నాయా లేకపోతే తాతయ్యనవుతున్నానా? ప్రియులారా, రోజు తాతయ్యనవుతున్నా, అమ్మమ్మనవుతున్నా, అవి కొనుక్కొచ్చి రాయాలి, ఈ కొనుక్కొచ్చి రాయాలి, అన్ని పరీక్ష. శరీరాన్ని చాలా పరీక్ష చేసుకుంటున్నాం. మంచిదే, మంచిదే, నేనేం తప్పంటం లేదు. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేసుకుంటున్నావా? ప్రార్థనలో నేను విస్తరిస్తున్నానా? వాక్య ధ్యానములో విస్తరిస్తున్నానా? పరిశుద్ధతలో విస్తరిస్తున్నానా? దేవుని కోసం బ్రతకటంలో, నీతిగా, న్యాయంగా, యథార్థంగా జీవించటంలో నేను విస్తరిస్తున్నానా? ఏమైనా పెరిగానా తగ్గానా పరీక్ష చేసుకుంటున్నావా? ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితం అనే గుడారపు స్థలము విశాలపరచబడాలి. సరిహద్దులు ఏర్పరచుకోకూడదు. ప్రియులారా, ప్రియులారా, మన జీవితంలో ఏమండి చూడండి, విశాలపరచబడినప్పుడు హృదయాలు ఎలా ఉంటాయి అంటే, పౌలు గారు 2 కొరింథీ 6వ అధ్యాయంలో అంటాడు, 11-12 వచనాల్లో, ఓ కొరింథీ సంఘస్థులారా, మీతో అరమర లేకుండా, అంటే దాపరికం లేకుండా, మోమాటం లేకుండా నేను మాట్లాడుతున్నాను. ఓ కొరింథీలారా, అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మా ఎడల మా అంతఃకరణము మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉంది. చూడండి, ఇక్కడ పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, కొరింథీయులారా, రహస్యం లేకుండా, మరుగు లేకుండా, మర్మం లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను. ఏంటో తెలుసా? అయ్యా, మా హృదయం మీ పట్ల విశాలపరచబడి ఉంది అబ్బాయి, కానీ మీ హృదయాలు మాత్రం, ఓ కొరింథీయులారా, మీ హృదయాలు సంకుచితమైపోయినాయి. మిమ్మల్ని ఏమో మా హృదయంలో పెట్టుకున్నాం. ప్రియులారా, పౌలు గారు అంటున్న మాట, సంఘమా, మీరు దేవుని సేవకుని హృదయములో ఉన్నారు. మీ హృదయములో దేవుడున్నాడా? దేవుని సేవకులు ఉన్నారా? దేవుని వాక్యం ఉన్నదా?
ఉండటం లేదు ప్రియులరా. ఈ దినాలలో కారణమేంటి? కొరింథీ సంఘములో ఏమున్నాయి? కొరింథీ సంఘం సామాన్యమైన సంఘం కాదు. క్రోధాలున్నాయి, కక్షలున్నాయి, కార్పణ్యాలున్నాయి, అసూయలున్నాయి, భేదాలున్నాయి ప్రియులరా. అందులో గుంపులు, గ్రూపులు, పార్టీలు ఉన్నాయి. ఏమంటున్నాడు? ఒకడు అంటున్నాడు నేను ఎవరినో తెలుసా అన్నాడు. ఎవరు అయ్యా అన్నాడు. నేను పౌలోడిని అంటున్నాడు. ఇంకొకడిని కదిలిస్తే నేను అపోల్లో వాడిని అంటున్నాడు. ఇంకొకడిని కదిలిస్తే నేను కేఫా వాడిని అంటున్నాడు. ఇంకొకడిని అడిగితే అసలు నేను డైరెక్ట్ యేసు ప్రభు బిడ్డను రా, మీతో నాకేందంటున్నాడు. ప్రియులరా, అంత పార్టీ తత్వాలు, అంత ముఠా తత్వాలు హృదయాలలో ఇవి నింపబడినవి ప్రియులరా. దేవుడు నింపబడటంలా ప్రియులరా పౌలు గారు అంటున్నాడు, ఓ కొరింథీయులారా, మీరు ఎన్ని పార్టీలు పెట్టినా, మీరు ఎన్నిసార్లు ఇదిగో మీరు నన్ను కూడా దూషించారు, చాలా బాధ పెట్టారు, మీరు నన్ను చాలా మాటలు అన్నారు, అయినా కూడా నా హృదయము మీ పట్ల విశాలపరచబడింది. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకున్నాను. సంఘము ఒక నిజమైన కాపరికి గుండెల్లో ఉంటుంది, హృదయములో ఉంటుంది. ఆ ఫిలిప్పీ 1:7 మిమ్ములను నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. అవును ప్రియులారా, సంఘము కాపరి హృదయములో ఉంటుంది. ప్రతి వ్యక్తి గురించి కాపరి ప్రార్థన చేస్తూ ఉంటాడు ప్రియులారా. ప్రభువా, ఈ కుటుంబమును కాపాడుము. ప్రతి కుటుంబం కోసం, వారి సమస్యల కోసం కాపరి కన్నీరు కారుస్తూ ఉంటాడు. ఎందుకంటే కాపరి హృదయం విశాలపరచబడి ఉంటుంది. సంఘమా, నీ హృదయం విశాలపరచబడిందా? క్రోధములు, కక్షలు, కార్పణ్యాలు, భేదములు, విమతములు, అసూయలు వీటితో నిండిపోయి సంకుచితమైపోయి ఉందా? పౌలు గారి సంగతి తెలుసా మీకు? ఆయన ఏమన్నాడో తెలుసా? పూర్వము నేను దోషకుడను, హింసకుడను. అబ్బాయి కొరింథీయులారా, ఆ దేవుడే గనక నన్ను మార్చకపోతే మిమ్మల్ని వరుస పెట్టి ఏం చేసేవాడిను? కానీ నన్ను దేవుడు మార్చేశాడయ్యా. ఆయన రక్తం నన్ను కడిగిందయ్యా. ఇప్పుడు నా హృదయం ఇదివరకిలాగా నా హృదయం అంటే ఏసై, తీసేయి, చెరసాల్లో ఏసై, ఈ 3 మాటలే పౌలు గారి నోట్లో నుంచి వచ్చేది. కొట ఏసై, తల తీసేయి, కొట్టేసేయి, చంపేసేయి, లేదా చెరసాల్లో ఏసై, ఈ 3 తప్ప ఇంకేం వచ్చేవి కాదు. కానీ యేసు ప్రభు రక్తంలో కడగబడిన తరువాత ఆయన సరిహద్దులు విశాలపరచబడినాయి. ఆయన ఆత్మీయ జీవితం అనే గుడారపు సరిహద్దులు విశాలపరచబడినాయి. అందుకని ప్రియులరా, ఒకప్పుడు ప్రాణం తీసేవాడల్లా ఇప్పుడు ప్రాణం ఇచ్చేవాడుగా మారిపోయాడు. కారణం ఆయన గుడారపు స్థలము, ఆయన ఆత్మీయ జీవితము విశాలపరచబడింది. ఆయన భక్తి సరిహద్దులు విశాలపరచబడినాయి. సంఘమా, ఈ ఉదయ కాలము మన ఆత్మీయ సరిహద్దులు విశాలపరచబడునుగాక. మన ప్రార్థన జీవితము విస్తరించునుగాక. పరిశుద్ధతలో మనము ముందుకు కొనసాగుదముగాక. రెండవది ఏంటమ్మా? నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. ఎంతవరకు సాగాలంట ఈ తెరలు? నిరాటంకంగా సాగుతూనే ఉండాలి. ఎప్పటి వరకు సాగాలయ్యా అంటే సంపూర్ణులముగా మార్చబడే వరకు. ఎప్పుడు దాకా కొనసాగాలి? ఒక్కసారి అందరు చెప్పండి. సంపూర్ణులంగా. ఇక ప్రభు కోరుకున్న మెట్టులోనికి మనం మార్చబడిందాక ప్రియులరా, అప్పటి వరకు కూడా అవి కొనసాగుతూనే ఉండాలి. తెరలు, కర్టెన్స్. ఇంటిలో కూడా మనం కర్టెన్స్ వాడుకుంటూ ఉంటాం ప్రియులరా. తెర అనేది దేనికి ఉపయోగపడుతుంది? ఇది దేనికి సాదృశ్యమో చెప్తాను. ఇందాక చెప్పాం, గుడారపు స్థలము అనగా ఆత్మీయ జీవితము. ఇక రెండవదిగా తెర అనేది ఇది కనబడకుండా లోపల ఉన్నటువంటివి భద్రంగా ఉండటానికి, కాపాడబడటానికి వాడేటువంటిదిగా మనకి తెరలు ఉంటూ ఉంటాయి. ఇది దేనికి సాదృశ్యము? తెర అంటే
ప్రేమ కలిగిన జీవితానికి ప్రేమకు సాదృశ్యం. ప్రియులారా, తెర ఏం చేస్తుంది? కనబడకుండా దాస్తుంది. కనబడకుండా దాయాలి. ఏం దాయాలి? పాపాన్ని కాదు దాయాల్సింది. దాయాల్సినవి కొన్ని ఉన్నాయి. పాపాన్ని కప్పిపెట్టకూడదు, కానీ ఏం కప్పిపెట్టాలి, ఏం దాయాలి? ఒక్కసారి చాలా జ్ఞానము కలిగినటువంటి ప్రసంగి రాస్తున్నాడు. ప్రియులారా, సామెతల గ్రంథము 17వ అధ్యాయము, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును. చూసారా ప్రియులారా, ఏం దాచిపెట్టాలి? ఇతరుల తప్పిదాలు మనం బయట పెట్టకుండా దాచిపెట్టాలి. మన పాపం దాచిపెట్టడం కాదు, ఇతరుల తప్పిదాలు. ఇందు మూలముగా 50 మందికి అని అనకూడదు. ఇతరులకు చెందిన రహస్యాలు బయట పెట్టకూడదు. ప్రియులారా, నిజమైన ప్రేమ పేతురు గారు ఏమన్నాడు? ప్రేమ అనేక దోషములను కప్పుతుంది. అనేక మంది లోపాలు. ఏమండి, ప్రతి విశ్వాసికి, ప్రతి దైవజనుడికి కావలసిన తెర, ప్రేమ అనే తెర ఉండాలి. ప్రియులారా, ఈ ప్రేమ అనే తెర కప్పుతూ ఉంటుంది. ఎవరిలోనైనా ఏదైనా లోపం ఉన్నది అని నీకు తెలిస్తే, నీవు దేవుని ప్రేమ కలిగిన వ్యక్తివైతే ఆ లోపాన్ని ప్రచారము చెయ్యవు. నువ్వు ప్రచారం చెయ్యవు. ఫలానా వాళ్ళల్లో ఈ లోపం ఉందండి అని ఊరికే డప్పు తీసుకొని కొట్టం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న పేరేంటంటే ప్రేమస్వరూపి. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమస్వరూపి. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయనకి ఎంతమంది శిష్యులు ఉండేవాళ్ళు? 12 మంది శిష్యులు ఉండేవాళ్ళు. ప్రియులారా, ఈ 12 మంది శిష్యుల చరిత్ర చెబితే మామూలుగా ఉండదు. ఒక ఆయన మామూలోడు కాదు. ఎప్పుడు ఆయన దగ్గర కత్తి ఒకటే లోపల ఉంటుంది, బొడ్లోనే ఉంటుంది. ఎప్పుడు యేసు ప్రభు వెంబడి తిరుగుతుంటాడు, స్వార్థ వింటుంటాడు, వాక్యం వింటూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. కానీ బొడ్డులో కత్తి ఉంటుంది. ఎప్పుడు కత్తి ఉండొచ్చా ప్రియులారా? పేతురు ఈయన అందుకే ఏం చేశాడు? ఎప్పుడైనా చేపలు కోసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఆ మొప్పలు కోస్తారు. మొప్పలు అంటే ఏంటి? చెవులు. వాటికి చెవుల్లాగా. ఇప్పుడు అందుకే ఆ మల్కు అనేవాడు రాగానే ఏమి నరికాడు? మొప్పలు నరకటం అలవాటు కదా మనాడికి. ప్రియులారా, అందుకని చెవు నరికేశాడు. గమనించండి. యేసు ప్రభు వెమ్మటే ఉంటా కత్తి ఉండొచ్చా? ఒక మాట సరే, పేతురు గారి విషయం పక్కన పెట్టండి. 2 ఇద్దరు ఉన్నారు ప్రియులారా. వాళ్ళ పేర్లు నేను చెప్పనా మీకు? మీరు చెబుతారా? మీరు అవి చెబుతారు. నేనేం చెబుతానో తెలుసా? ఉరిమెడివారు అని చెబుతా. ఏం చెబుతాను? ఉరిమెడివారు. యోహాను యాకోబు అంటే కుదరదాలనే. అయ్యా నువ్వు ఎస్ అనయ్యా. ఎందుకు? నువ్వు ఒక్క మాట అను. మేము ఒక ఊరుకు పోతే అయ్యా వాళ్ళు మమ్మల్ని సరిగ్గా చూడలా, మమ్మల్ని సరిగ్గా చేర్చుకోలా. ఆకాశము నుండి అగ్నిని దింపి ఆ ఊరంతా తగలబెట్టేస్తామయ్యా. ఓరి బాబు ఉండండిరా నాయన, తొందరపడబాకండి అన్నాడా లేదా యేసయ్య? ప్రియులారా, వాళ్ళిద్దరిని పక్కన పెట్టండి. ఇంకొకడిని నమ్మి సందాసంచి ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈడేం చేస్తున్నాడు? ఇటు నుంచి ఎడతెత్తున్నాడు. ఆడు మామూలోడు కాదు. వెనక నుంచి తెస్తున్నాడు. ఆడు మామూలోడు కాదు. ఇంకొకడు పక్కనే ఉండి ఇన్ని కార్యాలు చూసి అంటున్నాడు, సుత్తేనే నమ్ముతాడంట. గాయాల్లో ఏళ్ళు పెట్టి ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా మిమ్మల్ని. పేతురు బలహీనత గురించి మిగిలిన 11 మంది శిష్యుల్లో యోహాను ఎప్పుడు యేసు ప్రభు గుండెకి దగ్గరగా ఉండేవాడు. అబ్బాయి యోహాను, పేతురు బొడ్లో కత్తి పెట్టు తిరుగుతున్నాడు, ఆడితో జాగ్రత్తగా ఉండు, ఆడి దగ్గర కత్తి ఉంటుంది ఎప్పుడు అని ఎప్పుడన్నా చెప్పాడా? చెప్పలా. చప్పుడే
యేసయ్య. ఒకళ్ళ బలహీనత ఇంకొకళ్ళకి చెప్పడు ప్రియులారా, చెప్పడు, బయట పెట్టడు. వాళ్ళని ఉన్నదేదో ముఖానే గద్దిస్తాడు తప్ప చాటున ఒకళ్ళ దగ్గర చెప్పే దేవుడు కాదు మన దేవుడు ప్రియులారా. ఆయన అందరికీ, ఆయనకి తెలుసు ఒక్కొక్కడికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఏమండి, అందరూ పరిశుద్ధులుగా ఉంటారా? ఉండరు. అందరూ నీతిమంతులుగా ఉంటారా? ఉండరు. సంఘం అన్నాక పొలంలో గోధుమలు పడతాయి, గురుగులు పడతాయి ప్రియులారా, మేకలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు, మంచి చేపలు ఉంటాయి. కామన్, అది వెరీ కామన్. అంత మాత్రం చేత ఇదిగో అయిపోయే అక్కడ కనపడ్డాడు డప్పు తీసుకుని కొడతాం కాదు. నువ్వు నిజమైన దేవుని ప్రేమ కలిగిన వ్యక్తివైతే యేసుప్రభు ఏం చేసేవాడో తెలుసా? ఈ 12 మంది గురించి తెలుసు కాబట్టి ఏకాంతంగా అరణ్య ప్రదేశంలోనికి వెళ్ళి, అయ్యా అయ్యా ఆ పేతురులో బలహీనత ఉందయ్యా, ఆ పేతురుని మార్చయ్యా, కత్తి పారేసేటట్లు చెయ్యయ్యా, అయ్యా యాకోబు యోహాను మాట్లాడితే అగ్ని దిగాలి, వాళ్ళని గాలి చేయాలి, వీళ్ళని గాలి చేయాలి, ఇది తప్ప దీవెన మాట్లేదయ్యా, వాళ్ళని క్షమించయ్యా. అయ్యా ఆ ఇస్కరియోతు యోధా ఎప్పుడు డబ్బులు దొంగిలించటమే తప్ప వాడిలో నిజాయితీ లేదయ్యా, వాడిని మార్చయ్యా. అయ్యా ఆ తోమాకి ఎప్పుడు అనుమానాలు పుట్టేనయ్యా. అయ్యా భార్యను నమ్మడు, భర్తను నమ్మడు, బిడ్డలను నమ్మడు, తోటి విశ్వాసులను నమ్మడు, ఆత్మీయులను నమ్మడు, ఎవరిని నమ్మరయ్యా. వీళ్ళని క్షమించయ్యా, ఈ అనుమానాలు తీసేయ్యా ప్రభువా అని ఏం చేశాడు? ఒంటరిగా వెళ్ళి ఏకాంతానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మనం ఏం చేస్తున్నాం ప్రియులరా? ప్రియులరా, ఖచ్చితంగా మనం కూడా ఏమండి ఒకరి బలహీనత ఒకరికి చెప్పకూడదు. ఆయన అరణ్య ప్రదేశాల్లోనికి వెళ్ళి వారి కొరకు కన్నీరు కార్చాడు, దుఃఖించాడు, రోధించాడు. ప్రేమ కప్పుతుంది, ప్రేమ ప్రచారము చెయ్యదు. ఇప్పుడు అర్థమైందా? ఏది కప్పకూడదు, ఏది దాయకూడదు. పాపం, మన పాపం మనం దాయకూడదు, అది ఒప్పుకొని విడిచిపెట్టాలి. కానీ ఇతరుల పాపాలు ప్రేమతో కప్పాలి ప్రియులారా. నిజమైన ప్రేమ ప్రార్థన చేస్తుంది ప్రియులారా. కానీ ఈ రోజుల్లో బాధాకరమైన విషయం చెప్పనా, ఏమనుకోవద్దు ప్రియులారా. భార్య బలహీనతలన్నీ భర్త మా ఆవిడితో నేను కాబట్టి కాపురం చేస్తున్నానండి, అస్సలు ఎంత సైకోనో అంటాడు. ఈయనంత భక్తిపరుడైనట్టు, దీనుడైనట్టు. ఇక ఆయనతో నేను కాబట్టి కాపురం చేస్తున్నా ఇన్నేళ్ల నుంచి. ఎన్ని క్యాసెట్లు అరిగిపోయినాయో ఎంతమంది దగ్గర చెప్పాము. పుట్టింటికి వెళ్తే అదే, మెట్టింటికి వెళ్తే అది, ఏ ఇంటికి వెళ్ళినా పక్కన 4 ఆడవాళ్ళు కూర్చున్నా ఇదేనా గుట్టు బయట పెట్టుకోవటమేనా? కుటుంబంలో బలహీనతలు బయట పెట్టుకోవచ్చా? భార్యలో కొన్ని బలహీనతలు ఉంటాయి, భర్తలో కొన్ని బలహీనతలు ఉంటాయి, బిడ్డల్లో కొన్ని బలహీనతలు ఉంటాయి, తోటి విశ్వాసిలో కొన్ని బలహీనతలు ఉంటాయి ప్రియులరా. సంఘములో కొన్ని బలహీనతలు ఉంటాయి, కాపరిలో కొన్ని బలహీనతలు ఉంటాయి. అంత మాత్రం చేత బలహీనతలు అంటే ప్రియులరా, పాపం తాగుబోతాడు, వ్యభిచారి, దొంగ, మోసగాడైతే ఆ బలహీనతల గురించి కాదు మాట్లాడేది. అట్లాంటి వాడు ఏడ నిలబడటానికి అర్హుడు కాదు. ఏడంతలు శాపం వస్తుంది ఇక్కడ నిలబడితే. ఏయో చిన్న ఓ మాట తొందర పడతామో, ఏదో ఒక కొంచెం గట్టిగా మందలియటమో ఏయో ఉంటాయి ప్రియులరా. అంత మాత్రం చేత ఇదిగో నన్ను అట్టన్నారు, నన్ను ఇట్టన్నారని ఎవ్వరం కూడా ఒకరిని ఒకరు బలహీనపరుచుకోకూడదు. ప్రేమ అనే తెరతో కప్పాలి, బలహీనతలను కప్పాలి. ఆ బలహీనతల్లో నుండి వారు విడుదల పొందేటట్లుగా కన్నీటితో ప్రార్థన చేయాలి ప్రియులరా. బలహీనతలు బయట పెడితే ఎంత ప్రమాదమో చెప్తాను. నోవహు జలప్రలయం అయిపోయిన తర్వాత మంచి పెగ్గు ఒకటి వేసి ద్రాక్షారసం తాగి, తాగాల్సిన దానికంటే లిమిట్ ఎక్కువ తాగాడు, మొత్తుడైపోయాడు, పడిపోయాడు, ఒంటి మీద వస్త్రాలు లేకుండా పడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన కొడుకు కనాను అనేవాడు ఒకడు చూశాడు. అంటే షేము, హాము, యాపెతు. అందులో హాము అనేవాడు, వాడి సంతానమే కనాన్. ప్రియులరా, వీడు చూశాడు. చూసినప్పుడు ఏం చెయ్యాలి? రే నా తండ్రి ఒక బలహీనతలో పడి ఉన్నాడు అని మెదలకుండా ఏం చేయాలి? ఒక వస్త్రం తీసుకొచ్చి ఆయన మీద కప్పాలి. కప్పాల్సిన వాడు ఏం చేశాడు? డప్పు తీసుకొని, అన్నయ్య, తమ్ముడు, నానిట్టాగురా.
ఏమైపోయాడు? కనాను బలహీనతలు కప్పిపెట్టలేకపోయాడు, శపించబడిన వాడైపోయాడు. అందుకే ప్రియులరా, ఈ రోజుల్లో కూడా కనాను ప్రాంతం చాలా, యేసు ప్రభు వారు వచ్చే వరకు కూడా అది చాలా శపితమైన ప్రాంతంగా ఉంది. అందుకే మీకు బైబిల్లో ఒక ఆమె ఉంటుంది. ఎవరు? కనాను స్త్రీ. ఎవరా స్త్రీ? తన కుమార్తెను దయ్యం బట్టి బహుగా బాధిస్తూ ఉంది అని ప్రియులరా ఆమె వచ్చి యేసు ప్రభు వారితో చెప్పింది కదా. ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రియులరా, ఇతరుల బలహీనతలు ప్రచారం చేసే చోట బలహీనపరిచే దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. అందుకే కనాను ప్రాంతంలో దయ్యాలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అక్కడ అతను ఆ బలహీనతలు కొంతమంది ఎంత తెలివిగల్లాళ్ళంటే వాళ్ళింటోది బయటికి పొల్లు బానీరు, అందరిళ్ళలోది పోగేసుకుంటారు. ఇక అది చాలా తప్పు ప్రియులారా, చాలా తప్పు. మనం చాలా ఇతరుల బలహీనతలను కప్పిపెట్టాలి తప్ప బహిరంగపరచకూడదు. ఆదాము అవ్వ ఏదైనా తోటలో పాపం చేసి అవిధేయులైనప్పుడు, వారు దిగంబరులుగా ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఏం చేశారు? మెదలకుండా ఒక గొర్రెను చంపి దాని వస్త్రాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అయిపోయింది, అంతే అయిపోయింది, కప్పేసేసాడు. ప్రియులరా, బహిరంగ పరచల ప్రియులరా. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? కప్పాలి. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాల్లో దేవుని వాక్యం ఏం చెప్తా ఉందో చూడండి. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను. చూసారా? మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయునంట ప్రియులారా. ఇది మనం చేయాల్సింది ప్రియులారా. ఒక ఆత్మను మరణం నుండి రక్షించటానికి దాచిపెట్టవలసిన వాటిని బహిర్గతం చేసి ప్రియులారా, కప్పిపెట్టవలసిన వాటిని చాటింపు చేస్తే మనం అనేక సందర్భాలలో సిగ్గుపడవలసి వస్తుంది. నువ్వే కదా బయట పెట్టింది, నువ్వే కదా ఇది బయట తెలియచేసింది అని చివరకు మనమే సిగ్గుకి అవమానానికి గురవుతాం. మనం ఏం చేయాలో తెలుసా ప్రియులరా? ఓర్చుకోవాలి, సహించాలి. ఒక వ్యక్తి తొలగిపోయినప్పుడు జాగ్రత్తగా తిరిగి దేవుని మార్గంలోనికి మళ్ళించాలి. కానీ ఆ వ్యక్తి ఇలా, ఈ వ్యక్తి అలా అని అందరికీ తెలియచెప్పి ప్రియులారా, ఆ ఆత్మను, ఆ మరణము నుండి ఒక ఆత్మను కాపాడాల్సిన మనం, అనేక పాపాలు కప్పేయాల్సిన మనం పాపాలు బహిరంగపరిచి వాళ్ళు దేవునికి దూరం అయిపోయే విధముగా మనము చేయకుందుముగాక. తెరానగా ప్రేమ, మన సంఘము ప్రేమతో ఇతరుల పాపములను ప్రచురపరచకుండా కప్పివేయుదముగాక. మరణము నుండి ఒక ఆత్మను రక్షించెదముగాక. ఆమె నన్ను కూడా అనలేరా? దేవుని ప్రేమ మనలో ఉంటే సహిస్తాం, ఓర్చుకుంటాం, కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం. మరణము నుండి ఆత్మను దేవుని వైపు నడిపిస్తాం. మనలో ప్రేమించే మనస్సు ఉంటే ప్రార్థన చేయాలి, కానీ ప్రచారము చేయకూడదు. మూడవదిగా నీ త్రాళ్లను పొడుగు చేయి. మూడవది, నీ త్రాళ్లను పొడుగు చేయాలి. ఎప్పటి వరకు పొడుగు చేయాలి? ఆయన వచ్చేంత వరకు పొడుగు చేయాలి, లేదా మనం వెళ్ళేంత వరకు పొడుగు చేయాలి. త్రాళ్లను పొడుగు చేయాలి ప్రియులారా. సరే, ఈ వాక్యాన్ని విశదీకరించే ముందు ఇర్మియా తన గుడారం గురించి ఏమంటున్నాడో చూడండి. 10వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనము. నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్ళన్నీయు తెగిపోయెను. నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయారు, వారు లేకపోయిరి. ఇక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరలు ఎత్తుటకైనను ఎవడు లేడే. నా గుడారం చినిగిపోయింది, అయ్యో నా తాళ్ళన్నీ తెగిపోయినాయే, నా
తెరలన్నీ కూడా ఎత్తటానికి ఎవరు లేకుండా పోయినారే. ప్రియులారా, ఇక్కడ తాళ్ళు ఎప్పుడు తెగిపోకూడదంట, పొడుగు చేయబడాలంట. తాళ్ళు తెగిపోకూడదు, పొడుగు చేయబడాలి. తాళ్ళు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఒక తాడు అనగానే మీకు ఏం గుర్తొచ్చింది చెప్పండి? చాలా నూలు పోగులు కలిసి ఏమవుతుంది? అవన్నీ కలిసినందువలన, ఐక్యము చేయబడినందువలన ఏమేర్పడింది? తాడు ఏర్పడింది. బైబిల్లో కూడా మనకు ఉంటుంది. ప్రసంగి రాస్తాడు 4వ అధ్యాయంలో, అబ్బాయి ఒక్కడే ఎక్కడికి వెళ్ళబాకండి అబ్బాయి, ఆ ఒకడు పడిపోతే వాడిని లేవనెత్తేవాడు ఇంకొకడు ఉండడు, ఇద్దరు కష్టపడండి, ఇద్దరు కష్టంతో మంచి ఫలం కలుగుతుంది అంటూ 3 పేటల తాడు అంటాడు. 12వ వచనం దగ్గరికి వచ్చేసరికి ప్రసంగి 4లో. సరే వద్దులేమ్మా, టైం లేదు. ప్రియులారా, అంటే ఇది ఏం తెలియచేస్తుంది? త్రాళ్ళు అనేది దేనికి సాదృశ్యం అంటే ఐక్యతకు సాదృశ్యం. అనేక పోగులు అన్నీ కూడా ఒకదానితో ఒకటి ఐక్యం చేయబడాలి. ఈ ఐక్యత అనేది పొడుగు చేయబడుతూ వెళ్ళాలి. ఎప్పటి వరకు కాపాడుకోవాలి? 2 మాటలు చెప్పా. ఆయన వచ్చే వరకు, లేకపోతే మనం పోయే వరకు. ఏం భయపడబాకండి. పోతే ఏమైందండి? అక్కడికి వెళ్తే రాజు కుమారులు. ఇక్కడంటే నీ పేరేందంటే ఏముందలయ్యా, కొంతమంది మధు అని పిలుస్తారు, కొంతమంది మధుబాబు అని పిలుస్తారు, ఏదో ఒకటయ్యా. అక్కడికి వెళ్తే రాజు కుమారుణ్ణే. మన లెవలే మారిపోద్ది అక్కడికి పోతే. అందుకని పోతే అనగానే అమ్మో నేను అమ్మో పోతానేమో అని అనుకోబాకండి. ధైర్యంగా ఉండండి. నువ్వు రాజు పెట్టివి, నిన్న ఆయన కొనుక్కున్నాడు. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నీ విలువ నీకు తెలియటం వల్ల. సరే, మన త్రాళ్ళు తెగకూడదు, పొడుగు చేయబడాలి. తాడు తెగిపోకూడదండి. తాడు తెగితే గుడారం ఏమైపోయిందంట? ఇప్పుడే చదువుకున్నా. తాడు తెగితే గుడారము చినిగిపోయింది. గుడారం చినిగింది అంటే తెరలన్నీ ఏమైపోతాయి? పటాపంచలైపోతాయి. ప్రియులారా, అందుకనే ఒకదానితో ఒకటి అనుసంధానం చేయబడి ఉండాలి ఖచ్చితంగా. ప్రియులారా, 3 పేటల త్రాడు. సరే, ఈ 3 పేటలు అంటే ఏంటంటే ఒక పోలిక. దేవుడు, కాపరి, విశ్వాసి అనగా సంఘం. ఈ మూడు పేటలు అనుకుందాం. సరే, పెళ్లి చేసేటప్పుడు ఈ 3 పేటలు, భార్యాభర్తలు 2 పేటలు, 3వ పేట దేవుడు అని చెబుతాం. ఇంకొకటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, రకరకాల పోలికలు. ఇక్కడ నేను చెప్తున్నాను 3. 1 దేవుడు, 2 సేవకుడు, 3 విశ్వాసి లేదా సంఘం. ఈ 3 పేటలు కలిసి ఉండాలంట. ఎట్లా ఉండాలి? కలిసి ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ప్రియులరా, దేవుడికి సేవకునికి మధ్యలో మొదటిది. 2 సేవకుడికి విశ్వాసికి. 3 విశ్వాసికి దేవుడికి. ఎప్పుడు కూడా ఈ అనుబంధం కొనసాగునుగాక. త్రాళ్ళు పొడుగు చేయబడునుగాక. బంధము, ఐక్యత కొనసాగునుగాక. ప్రియులారా, ఈరోజు దేవుడికి, కాపరికి, విశ్వాసికి మధ్య ఉన్న బంధం మంచిగా ఉందా, తెగిపోయిందా? ఎక్కడైనా ఒక చైన్ లాగా, ఒక రౌండ్ చైన్ లాగా ఉండవలసిన ఇది ఎక్కడైనా తెగిపోతూ ఉన్నదా? బంధాలు తెగిపోతున్నాయా? బంధాలు తెంచుకోవటానికి దయచేసి ఇష్టపడవద్దు. ప్రియులారా, ఒకప్పుడు యేసయ్యతో నీ బంధం ఎలా ఉంది? అమ్మా, ప్రార్థన చేయకుండా బయటకు వచ్చేదానివి కాదే. ఆయన స్వరం వినకుండా సహోదరుడా బయటకు వచ్చేవాడివి కాదే. మీ ఇద్దరి మధ్య బంధం చాలా బలంగా ఉండేది కదా. నిద్ర లేవగానే ప్రార్థన, నిద్ర లేవగానే బైబుల్, నిద్ర లేవగానే స్తుతి, నిద్ర లేవగానే ఆరాధన, నిద్ర లేవగానే మొదట ఆయనతో స్నేహం చేసి, ఏమండి, ఆయనతో స్నేహం అనే బంధముతో నువ్వు ముడివేయబడి ఎంత బలంగా ఉండేది. ప్రియులరా, ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే. సరే, మాటలో మాట మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అయిపోయాక ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుందరు. కానీ
సరే ప్రియులారా, ఆయనతో మరి మన ఫ్రెండ్షిప్, మన స్నేహం, మన బంధం ఎలా ఉంది ప్రియులారా? ప్రియులారా, ఒకప్పుడు నీ బంధం ఎలా ఉంది, ఈరోజు నీ బంధం యేసు ప్రభు వారితో ఎలా ఉంది? ఏమండి, ఎప్పుడు పడితే అప్పుడు కోపం వచ్చినప్పుడల్లా బంధం తెగిపోతే అనబాకో. ఈ దినాల్లో ఫ్యాషన్ అయిపోయింది ప్రియులారా. ఏమైపోయింది? భార్యాభర్తలు కొద్దిగా కోపం వచ్చిందంటే ఓ నీ దారి నీదే, వద్దు తెంచుకోవద్దమ్మా, అమ్మా అంత తేలిగ్గా తెగిపోయేది కాదమ్మా ఇది. కోపం రాగానే భార్యాభర్తలు అలా అనుకోకూడదు. సంఘము, విశ్వాసులు ఒక కాపరి బుద్ధి లేని వాడుగా నువ్వు రావద్దు మా మందిరానికే అనకూడదు. ఒక విశ్వాసి పావయ్యో నువ్వు లేకపోతే దేశంలో 100 మందిరాలు ఉంటాయి అనకూడదు. బంధం తెంచుకోకూడదు. ప్రియులరా, మన మధ్యలో బంధము ఎల్లప్పుడూ వస్తూ ఉంటాయి. చిన్నవి వచ్చినంత మాత్రాన పౌలు గారు ఏమన్నాడు చెప్పండి? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఏదైనా యేసు ప్రేమ నుండి నన్ను ఏది చెప్పండి అమ్మా ఎడబాపలేదు. ఈ బంధము తెగిపోయే బంధము కాదు. రావచ్చు కరువు, రావచ్చు శ్రమ, రావచ్చు హింస, రావచ్చు వస్త్రహీనత. ఈ మాటలు 8:35 అన్నాడు రోమాపత్రికలో. ప్రియులారా, కాబట్టి ఈ బంధము ఆయన ఏమంటున్నాడు? నన్ను ఎవరు ఆయనలో నుండి వేరు చేయలేరు. నేను ఆయనతో పెనవేయబడి ఉన్నాను, ఆయనలో అంటుకట్టబడి ఉన్నాను, ఆయనలో వేరుపారి ఉన్నాను. అసలు బ్రతికేది నేను కాదు, ఆయనే నా యందు జీవించుచున్నాడు. అబ్బా, ఏమి మెట్టులోనికి వెళ్ళాడండి పౌలు గారు. ఇక నన్ను ఎవ్వరూ కూడా ప్రియులరా, అనేక మంది ఈ దినాలలో యేసు ప్రభు వారితో బంధాన్ని తేలిగ్గా తెంచేసుకుంటూ ఉన్నారు. ప్రియులరా, ఏమండి, నాకు తెలిసిన ఒక సహోదరుడు, చాలా బాధాకరం, నా క్లాస్మేటే, మా ఊరు కాదు కానీ పొరుగురు నుంచి మా ఊరిలో వచ్చి చదువుకుంటూ ఉండేవాడు. ప్రియులారా, చక్కగా దేవుని దగ్గరకు వస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, బంధం బలపడుతూ ఉంది, దేవునిలో బలపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో ఏం జరిగిందో చెప్పనా? ఎలక్షన్స్ వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ రాగానే ఆ ఊర్లో వాళ్ళు అన్నారు, ఇతనికి బాగా డబ్బు ఉంది, ఇతని దగ్గర డబ్బు ఉంది, నువ్వు నిలబడు పంచాయతీ ప్రెసిడెంట్గా. మా ప్రక్కనే పోతుమర్రు అనే ఊరు ప్రియులరా, నువ్వు నిలువబడు పంచాయతీ ప్రెసిడెంట్గా అన్నారు. ప్రియులరా, ఆ ప్రెసిడెంట్ పదవి కోసం యేసయ్యతో బంధాన్ని తెంచుకున్నాడు. రోజు సారా బాటిళ్ళు తెప్పించటం మొదలుపెట్టాడు, ప్రజలకు తాగబోయించటం మొదలుపెట్టాడు. ప్రియులరా, దేవునితో బంధము తెగిపోయింది. బంధం తెగిపోయి ఏం జరిగిందో చెప్పనా? శరీరములోనికి రాగూడని వ్యాధి వచ్చింది. నా వయసే, నా క్లాస్మేటే, నేను ముందు బెంచీలో ఉండేవాడిని, అతను కొంచెం వెనక బెంచీల్లో కూర్చునేవాడు. ప్రియులరా, ఈరోజు భూమి మీద లేడు. పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యాడు, పదవిని సంపాదించుకున్నాడు, 5 సంవత్సరాలు హోదా అనుభవించాడు, కానీ ఇప్పుడు భూమి మీద లేడు. ప్రియులారా, బంధాన్ని తెంచుకున్నాడు. పదవి కోసం, లోక ఇచ్చల కోసం, శరీర ఇచ్చలు నెరవేర్చుకోవటం కోసం, ఒక హోదా కోసం, ఒక శరీరాశ కోసం, ఒక నేత్రాశ కోసం, ఒక జీవపు డమ్మం కోసం యేసుతో నీ బంధాన్ని తెంచుకుంటున్నావా? ఓ యవ్వనుడా, ఓ తల్లి, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నా గుండెలో ఇలాంటి వారిని తలుచుకున్నప్పుడు మానని వేదన. అయ్యో, నాతో అనేక స్థలాలలో ప్రార్థనకి వచ్చాడే,
నేను ఆ ఊరు వదిలిపెట్టి వచ్చేసిన తర్వాత జరిగిన సంఘటన ప్రియులారా. ఇది నాకు తలుచుకున్నప్పుడల్లా ఇలాంటి వారు ఎంతమందో చిన్న శరీరాశను జయించలేక పాపానికి అమ్ముడు పోయి శరీరాన్ని ప్రియులారా మురికి చేసుకొని నేత్రాశ కళ్ళను తృప్తిపరచడం కోసం, జీవపు డమ్మం పేరు ప్రఖ్యాతుల కోసం నాకొద్ది బంధం, యేసుతో నాకు ఈ బంధం అవసరంలా, తెగిపోయినా పర్వాలా, అయ్యో యేసుతో బంధం తెగిపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతామే, యేసుతో బంధం తెంచుకోబాకు. ఎన్నడూ దేవునితో మన బంధం తెగిపోకూడదు ప్రియులరా. ప్రియులరా, యేసు ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు ఎన్ని కష్టాలు వచ్చినా నిజమే ప్రియులరా. పౌలు గారికి నిజంగా మీరు ఆ 2 కొరింథీ 11:23 నుండి చదువుతూ ఉంటే ఎన్ని కష్టాలు పడ్డాడు. 1 తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడు, 3 కొరడాలతో కొట్టబడ్డాడు, ఒకసారి రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని ఊరి వెలుపలికి ఈడ్చేశారు. ఇన్ని జరిగిన, చెరసాలల్లో వేసిన, శ్రమలు వచ్చిన క్రీస్తు ప్రేమలో నుండి ఏది ఆయనను ఎడబాయలేదు. ఆయన అంటున్నాడు, ఆయన నన్ను బంధించాడు. త్రాడుతో బంధిస్తారు కదా, బంధించేస్తారు. ఆయన నన్ను తన ప్రేమ అనే బంధముతో బంధించాడు. ఆయన కల్వరి సిలువ ప్రేమ అనే బంధంతో నన్ను బంధించి వేశాడు. ఆయన ప్రేమలో నుండి ఇక ఈ లోకంలో ఏది నన్ను ఎడబాయనేరదు. ఆత్మ సంబంధం అనే బంధముతో ఆయన నన్ను బంధించాడు. నా ప్రాణమైన వదులుకుంటాను కానీ ఆయనతో బంధాన్ని మాత్రం అనండి. ఒక్కసారి అందరూ ఆ మాట అనండి, నా ప్రాణమైన వదులుకుంటాను కానీ ఆయనతో నా బంధాన్ని వదులుకోను. ప్రియులరా, రాబోయే రోజుల్లో చెరసాలల్లో మనం పడచ్చు, కొరడా దెబ్బలు పడచ్చు. దేవుడిని వదిలిపెట్టకపోతే నువ్వు అనేక పథకాలకు అర్హుడవు, అర్హురాలవు కావు అని ఒకవేళ చట్టములు వచ్చినా, ఒకవేళ అలాంటి కఠినమైన చట్టములు వచ్చినా, శ్రమలు ఎదురు కావలసిన పరిస్థితులు వచ్చినా, ప్రియులరా, దేవుని కోసం చవనైనా చేస్తాను కానీ ఆయనతో నా బంధము తెంచుకోను. ప్రియులరా, సేవకునికి విశ్వాసికి మధ్య కూడా ఆత్మ సంబంధమైన బంధం ఉండాలి. ఒక్కోసారి కాపరి తొందరపడవచ్చు, ఒక్కోసారి విశ్వాసివి నువ్వు పొరపాట్లు దొరలవచ్చు. సమాధాన పడాలి. ఈ కుటుంబములో, ఈ ఆత్మీయ కుటుంబములో ప్రియులరా, మనం మాత్రం ఇక మీదట ఒక మాట గుర్తుపెట్టుకుంటారా? బలి అంగీకరించేది ఎవరో తెలుసా? దేవుడు. దేవుడు బలి అర్పించేది ఎవరో తెలుసా? కాపరి. బలి పశువు ఎవరో తెలుసా? విశ్వాసి. ఈ 3 సక్రమంగా ఉండాలి. ఒకరితో ఒకరు బంధం కలిగి ఉండాలి. బలి అంగీకరించే ఆయన, బలి అర్పించే ఆయన, బలి పశువుగా వధించబడే వ్యక్తి, ముగ్గురు ఒకరితో ఒకరు అనుసంధానమై ఉండాలి. ఆ బంధము ఎల్లప్పుడూ కొనసాగాలి. మన సంఘములో ఆ బంధము చివరి వరకు కొనసాగునుగాక. చిన్న చిన్న పొరపాట్లు జరిగితే క్షమాపణలు అడుక్కుందాం, క్షమించుకుందాం. అది పెద్ద మ్యాటర్ కాదు ప్రియులరా, పెద్ద మ్యాటర్ కాదు ప్రియులరా. మనకి దేవుడు అది ఇచ్చాడు ప్రియులరా. ఈ 3 పేటల తాడు, దేవుడు, కాపరి, విశ్వాసి అనే తాడు ఎన్నడూ తెగిపోకూడదు ప్రియులరా. సంఘముతో నీ బంధాన్ని, నిజముగా దేవుని కోసం బ్రతికే సంఘములో ప్రియమైన వారలారా, దేవుని నియమ నిష్టలతో బ్రతికే ఈ సంఘముతో, సేవకులతో, దేవునితో మన బంధము ఎన్నడూ కూడా తెగిపోయేటట్లు చేసుకోకూడదు ప్రియులరా. కొంతమంది ఒక స్థలంలో ఒక ఆయన గురించి విన్నప్పుడు ఎంత బాధేసిందో. పాస్టర్ గారు నాకు పాటలు ఇట్లేదు పద్దాక,
అసలు ఆయన పాటలు పాడితే ప్రియులారా, నేను ఆ సేవకుడికి దండం పెట్టుకున్నా. ఎందుకంటే మేము ఒక ఊరు కోటానికి వెళ్ళాం, ఆ ఊరు తీసుకొచ్చాడు. అయ్యా మా ఊరు నుంచి వచ్చాడయ్యా, రోజు ఒక పాట ఇవ్వండి అయ్యా అంటే, పాపం అక్కడ స్థానిక కాపరి ఏం చేస్తున్నాడంటే రోజు ఒక పాట ఇస్తున్నాడు. ఆయన పాడుతుంటే ప్రియులారా, సరే ఆసక్తితో పాడుతున్నాడని నేను మేమందరం ఓర్పు బట్టి నవ్వుకునేవారిని తప్ప మేము కించపరిచేవాళ్ళం కాదు. అరే ఈ సేవకుడికి ఆ విశ్వాసం మీద ఎంత ప్రేమ, ఇదే మాట అనుకున్నాం. ఈ కాపరికి ఆ విశ్వాసం మీద ఎంత ప్రేమ, అసలు ఒక్క రాగం ఉండదు. నేను 100 రెట్లు బెటర్ అన్నమాట. ఇక మీకు అర్థమయ్యి ఉంటుంది ప్రియులారా. కానీ ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ ఊరిలో ఈ నాకు పాటలు ఇవ్వటంలా, నా పేరు నన్ను పైకి పిలవటంలా, నేను నలుగురిలో కనపడటంలా, నాకు వాల్యూ ఇవ్వటంలా అని ప్రియులారా ప్రార్థన మానేశాడు. ఇంట్లో 2 ఎగిరిపోయారు. ఆయన మరలా అయిపోయింది. దేనికి బంధం తెంచుకున్నాడు? సేవకుడు అంట ఈయనకి పాటలు ఇటలేదంట, బంధం తెంచుకొని దూరంగా వెళ్ళాడు. కొడుకు చచ్చిపోయాడు, మనముడు చచ్చిపోయాడు, ఆయన పచ్చి తాగుబోతు అయిపోయాడు. బంధం తెంచుకుంటే ఎంత నష్టం ప్రియులారా. ఎప్పుడైనా బంధం తెంచుకోకూడదు. చిన్న లోపాలు దొర్లిన క్షమించుకుంటూ, క్షమాపణ అడుక్కుంటూ ప్రియులరా, దేవునికి సంఘానికి దూరం కాకుండా మనం ఈ బంధములో పెనవేయబడాలి. అంతేకాదు, కుటుంబాలలో కూడా చిన్న పొరపచ్చాలు వస్తే బంధాలు తెంచుకోవద్దు. నీకు నాకు సంబంధం లేదు అని తెంచుకోబాకండి. నువ్వు నా ముఖం చూడబాకిరా, ఇక నా ఇంటి గడప తొక్కబాకు. బిడ్డల్ని తల్లిదండ్రులు అనకూడదు, తల్లిదండ్రులని బిడ్డలు అనకూడదు, భార్యను భర్త అనకూడదు, భర్తని భార్య అనకూడదు, సహోదరులు ఒకళ్ళనొకళ్ళు అనుకోకూడదు. ఐక్యత సాగాలి కానీ, కొనసాగాలి కానీ ఐక్యతను తెగ్గొట్టుకోకూడదు. ఎప్పుడెప్పుడు వేరు కొండ పెట్టుకుందామా అని తాతాలాడకూడదు. అవకాశం ఉన్నంత వరకు ఐక్యతను కొనసాగించుకోవాలి. వద్దు వీళ్ళ నుంచి వేరుగా వెళ్ళిపోదాం, మనం ₹1 ఎక్కువ సంపాదించుకుంటున్నాం కాబట్టి వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోదాం. వద్దు, తొందరపడద్దు, ఐక్యతను దెబ్బతీసుకోవద్దు. పరిస్థితులు అలా వచ్చినప్పుడు, దూరం కాక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు అది తప్పదు ప్రియులారా. కానీ ఐక్యతను తెగ్గొట్టుకోకూడదు. సాధ్యమైనంత వరకు కుటుంబాలు, బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు తెగగొట్టుకోవద్దు. ఐక్యతను కొనసాగించుకొనేదముగాక. ఐక్యతను కాపాడుకునే వారిని దేవుడు సిగ్గుపడకుండా కాపాడునుగాక. చివరిగా కొద్దిగా చెప్పి ముగిస్తాను. 4వది, నీ మేకులను దిగగొట్టుము. దిగగొట్టడం అంటే స్థిరపరచటం, గట్టిగా స్థిరపరచాలి ప్రియులారా. గుడారము లేచిపోకుండా ఉండాలి అంటే, తెరలు నిరాటంకంగా కొనసాగాలి అంటే, తాడు తెగిపోకుండా ఉండాలి అంటే మేకుల్ని ఏం చేయాలి? దిగగొట్టాలి. ఎక్కడ పడితే అక్కడ దిగగొట్టకూడదు. అసలే ప్రత్యక్ష గుడారం ఆ మైదాన ప్రాంతాలలో ఇసుక పర్రల్లో వేసేవాళ్ళు. భయంకరముగా ఇసుక గాలులు కూడా కొడతా ఉండే. మేకులు సరిగా దిగగొట్టకపోతే గుడారం ఎగిరిపోతుంది ప్రియులారా, తెగిపోతుంది, చినిగిపోతుంది. కాబట్టి ప్రియులారా, మేకులు దిగగొట్టబడాలి ప్రియులారా. సరైన స్థలములో మేకులను దిగగొట్టాలి ప్రియులారా. చూడండి, మేకులు గట్టిగా దిగగొట్టి తాళ్లతో గట్టిగా లాగి కట్టి గుడారాన్ని గట్టిగా కడితే ప్రియులరా, ఎన్ని పెనుగాలులైనా కొట్టనివ్వండి, ఎంత బలంగా గాలులు కొట్టినా మేకులు గనక గట్టిగా దిగగొట్టి ఉంటే గుడారం ఏమన్నా కదులుతుందా? కదలదు ప్రియులారా. మానవ జీవితంలో నువ్వు గనక స్థిరంగా ఉంటే ప్రియులారా, గుడారము పైకి ఎన్ని పెనుగాలులు వీచినా మేకులు దిగగొట్టబడాలి. ఏంటా మేకులు? ఒక్కసారి మీకు చూపిస్తాను. ప్రసంగి 12వ అధ్యాయము 11వ వచనం. ఆ మేకులు ఏంటో చూడండి. 12:11.
జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులు వలెను ఉన్నవి. ఏంటంటే మేకులు? జ్ఞానులు చెప్పిన మాటలు. ఎవరండి జ్ఞానులు? ఎవరండి? ఎవరైతే నీ కోసం కన్నీరు కార్చుచున్నారో, ఎవరైతే నీ కోసం ఉపవాసం ఉండి నీ కుటుంబం కోసం, నీ కుటుంబ క్షేమం కోసం కన్నీరు కార్చి రోదన చేసి ఉపవాసములుండి శరీరమును నలగగొట్టుకొని ప్రభు సన్నిధిలో, అయ్యా ఈ బిడ్డ మీద ఉన్న ముడత కళంకము కడిగివేయ్యా, పెండ్లి కుమార్తె సంగముగా నిర్దోషమైనదిగా నిష్కళంకమైనదిగా ఆయన ఎదుట నిలువబెట్టబడాలని, నువ్వు ఆయన ఎదుట ఆయన రాకడలో ఎత్తబడాలని, ఆయన ముందు రాకడలో నిలబెట్టబడాలని నిన్ను సంసిద్ధుడను చేసి నీ కోసం తపనబడి వాక్యమును ప్రకటించి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి దేవుని ఉపదేశమును పొంది నీ దగ్గరకు వచ్చి నీకు చెప్పే మాటలే బలమైన మేకులు. ప్రియులారా, ఆ జ్ఞానులు ఎవరు అంటే నీ కొరకు కన్నీరు కార్చే ఆత్మీయ కాపరి, నీ కోసం రోదన చేసేవాడు, నీ కోసం దేవుని దగ్గర నుంచి ఒక మాటను పొందుకునేవాడు, నీ కుటుంబం కోసం కన్నీరు కార్చేవాడు. దేవుని ఎదుట నువ్వు ఉజ్జీవింపబడుతూ విస్తరింపబడుతూ నువ్వు వృద్ధి చెందుతూ నువ్వు ఫలించాలి అని, ఆయన ఎదుట నిలువబడాలి అని ప్రయాసపడే దైవజనుడే ఆ జ్ఞాని. ప్రియులారా, ఆ జ్ఞాని మాటలు తీసుకొని ఆ జ్ఞాని చెప్పే మాటలే నువ్వు దిగగొట్టుకోవాలి. మేకుల వలె దిగగొట్టబడాలి, స్థిరముగా నాటబడాలి. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. 51:10 అంటాడు ఆ మాట కీర్తనల్లో. స్థిరమైన మనస్సు. ప్రియులారా, నువ్వు స్థిరముగా దేవునిలో స్థిరముగా ఉండాలి, కదిలిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఇక మీదట నువ్వు స్థిరపరచబడుదువుగాక. మాటికి అలిగిపోయి అటు కదులుతా ఇటు కదులుతా అని కదిలిపోకుండా స్థిరముగా నాటబడుదువుగాక. దేవుని మందిరములో ఆయన రాకడ వరకు నీవు నిలిచియుందువుగాక. ప్రియులారా, పౌలు గారు ఆఖరిగా అంటున్న మాట ఏంటో తెలుసా? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, 1 కొరింథీ 15:58, స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. మీరు స్థిరులుగా ఉన్నారు అంటే మీ ప్రయాస వ్యర్థం కాదు. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. భక్తిలో స్థిరంగా ఉండండి, ఆత్మీయ జీవితంలో వంగిపోకుండా. హామానుని చూసి మొర్దెకై వంగిపోలేదు. నీకు నమస్కారం చేసేది లేదు, నేను యూదుడను, నేను ఆ పని చెయ్యను, లోకం ముందు సాగిలపడను, పాపం ముందు సాగిలపడను, నా భక్తి జీవితాన్ని తాకట్టు పెట్టుకోను, నేను స్థిరంగా ఉంటా, నేను నాటబడిన వ్యక్తిని, యేసులో నాటబడతా. కొడతావా తల? కొట్టేసేయి. చంపుతావా? చంపుకో. ఏం చేస్తావో చేసుకో. దేవునిలో నుండి మాత్రం కదిలేది లేదు. ప్రియులారా, ఇలాంటి వారితో దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడనవసరంలా, నువ్వు సిగ్గుపడనవసరంలా. నింద నీ మీద ఉండదు. నేను నీ మీద ఉన్న నిందను తుడిచివేస్తున్నా. నేను నిన్ను ఘనపరచబోతున్నా. నేను నీకు భర్తగా యజమానుడిగా ఉండబోతున్నా. నేను నిన్ను ఫలభరితమైన వ్యక్తిగా మార్చబోతున్నా. అలాగా చేయటానికి మనం ఏం చేయాలి ప్రియులారా? ఏం చేయాలి చెప్పండి? మన గుడారపు స్థలమున ఆత్మీయ జీవితాన్ని విశాలపరచుకొందుముగాక. మన నివాస స్థలముల తెరలు ప్రేమతో కప్పుదముగాక. త్రాళ్లను పొడుగు చేయుట అనగా ఏంది? ఐక్యతను కాపాడుకొనుట. చివరిగా మేకులను దిగగొట్టుట, స్థిరపరచబడి దేవుని ఆశీర్వాదములను మనము పొందుకొనదముగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం.